వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. ఎన్నికలు అక్కడ 2 విడతల్లో జరగనుండగా ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది. అయితే 3 దశాబ్దాలకు పైగా బెంగాల్లో వరుసగా పాలించిన కమ్యూనిస్టులు, వీరికంటే ముందు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ తమ ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ అందరి దృష్టి కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది కంచుకోట అయినప్పటికీ ఈసారి అక్కడ గెలుపు ఆమెకు నల్లేరు మీద నడక కాదనే విశ్లేషకులు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన ఆమె మాజీ సహచరుడు, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి ఈసారి భవానీపూర్లో బరిలోకి దిగుతున్నారు. మమతను ఆమె సొంత నియోజకవర్గంలోనే కట్టడి చేయాలనే వ్యూహంతో బీజేపీ భారీ అడుగు వేసింది. ఇది కేవలం ఒక నియోజకవర్గ పోరు మాత్రమే కాదు, ఇద్దరు హెమాహేమీల మధ్య సాగుతున్న ప్రతిష్టాత్మక యుద్ధం. భవానీపూర్ నియోజకవర్గం అర్బన్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ బెంగాలీలే ఉన్న నియోజకవర్గం కాదు. ఇక్కడ సిక్కులు, జైనులు, గుజరాతీలు వంటి విభిన్న సామాజిక వర్గాల వారు ఉన్నారు. 46% నాన్ బెంగాలీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం భవానీపూర్. 2 ఏళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారనేది కూడా ముఖ్యమైన అంశమే. అసెంబ్లీ ఎన్నికల్లో 58,000 మెజారిటీతో టీఎంసీ గెలవగా పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆ మెజారిటీ 8,000కు పడిపోయింది. కలకత్తా నగరంలోని దక్షిణ ప్రాంతంలో భవానీపూర్ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 8 చోట్లకు గాను 5 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మిగతా వార్డుల్లో ముస్లింలు మెజారిటీగా ఉండడంతో అక్కడ బీజేపీ గెలవలేకపోయింది. ముస్లింలు 22% ఉండడం మూలానే 8,000 మెజారిటీ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి కూడా వారు సహజంగానే మమతా బెనర్జీకి ఓట్లు వేస్తారు. భవానీపూర్లో మమతా బెనర్జీ విజయం నల్లేరు మీద నడక కాదని చెప్పేందుకు ఇదో ఉదాహరణగా చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల సర్ జరిగింది. ఆ రాష్ట్రంలోని భవానీపూర్ ఒక్క నియోజకవర్గంలోనే 46,000కు పైగా ఓట్లను ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు. 14,000కు పైగా ఓట్లపై అనుమానం వ్యక్తం చేశారు. వాటిలో కూడా మెజారిటీ ఓట్లు తొలగించినట్లు సమాచారం. పూర్తిగా చూసుకుంటే 50,000కు పైబడి ఓట్లు తొలగించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా మమతా బెనర్జీ గెలుపుపై ప్రభావితం చూపే అంశంగా చూడొచ్చు. ఎందుకంటే తొలగించిన ఓట్లలో ఎక్కువగా వలస వచ్చిన ముస్లింలదే అని సమాచారం. ఈ రెండింటికి తోడు గుజరాతీలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ చేసిన కామెంట్స్ భవానీపూర్ ఎన్నికలను ప్రభావితం చేయనుంది. ఎందుకంటే భవానీపూర్లో 46% నాన్ బెంగాలీల్లోని గుజరాతీ ప్రజలే మెజారిటీ. మహువా మొయిత్రీ వ్యక్తిగత వ్యాఖ్యలు అని డ్యామేజ్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం లేదట. స్వతంత్ర ఉద్యమంలో గుజరాతీలు ఎక్కడా అని ప్రశ్నించడంపై వారు ఇంకా అసహనంతోనే ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, స్థానిక సమస్యల పట్ల పట్టణ ఓటర్ల కొంత అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. మమత ఇప్పటికీ తన సంక్షేమ పథకాల ద్వారా మహిళా ఓటర్ల మద్దతుపైనే ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ ఈసారి భవానీపూర్ని చాలా సీరియస్ గా తీసుకుంది. మమతను తన నియోజకవర్గానికే పరిమితం చేయడం ద్వారా ఆమె రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని దెబ్బతీయవచ్చని బీజేపీ భావిస్తుంది. అసలైన మార్పు నినాదంతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు నానుడి మమతా బెనర్జీకి సరిగ్గా సరిపోతుంది. నాడు సువేందు అధికారిని ఓడించేందుకు తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ని విడిచిపెట్టి నందిగ్రామ్ వెళ్లి మమతా బెనర్జీ పోటీ చేశారు. ఇందుకు కారణం సువేందుని నందిగ్రామ్కి కట్టడి చేస్తే రాష్ట్రమంతా తను సునాయాసంగా గెలవొచ్చని. ఇప్పుడు బీజేపీ చేస్తోంది సైతం అదే. మమతా బెనర్జీని భవానీపూర్కి మాత్రమే పరిమితం చేసేందుకు సువేంది అధికారిని అక్కడికి పంపించింది. గతంలో ఓడిపోయిన అనుభవం ఉండడంతో మమతా బెనర్జీ ఫోకస్ పెడుతుందా, లేక తన కంచుకోటలో తనను ఎవరు ఏం చేస్తారని అహంకారంతో వెళ్లి ఓటమి పాలవుతుందా అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్కి, రెంట్ కట్టడానికి, కరెంటు బిల్లుకి, వీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము చేస్తున్న పోరాటంలో మాకు శక్తులుగా బలాన్ని ఇవ్వండి. ఇస్తారని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.